సో అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను హైదరాబాద్ బడా గణేష్ దగ్గరకు వచ్చేసిన అండ్ ఈరోజు డేట్ 21. సో ఈవినింగ్ అప్డేట్ చేయడానికి వచ్చిన. సో మన మార్నింగ్ అప్డేట్లో సో మొత్తం మనకి రామరాజు సంబంధించిన సో ఫస్ట్ కోటింగ్ వర్క్ అయితే అవుతుండే. సో మనకు వాసవిదేవి దగ్గర కూడా సో ఐస్ పెయింటింగ్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు ప్రెజెంట్ సో వాసవిదేవి మొత్తం కంప్లీట్గా అయితే చేసారు. అండ్ ఇంకోటి సో మనకి డెకరేషన్ సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో మన బడా గణేష్కి అయితే ఇంకోటి ఆగమన్ వచ్చేసరికి 25th ఆగస్టు మనకి హైదరాబాద్ గణేష్కి. సో ఆగమన్ 25th ఆగస్ట్ 7 PM అయితే మనకి ఆగమన్ అయితే ఉంటుంది. సో అందరూ అయితే రావాలి. సో ఇంకోటి అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకోరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్స్ అయితే 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాం. థ్యాంక్స్ సో మచ్. అండ్ చూడొచ్చు సో మొత్తం మనకి ఓపెన్ అయితే చేసారు ఫైనల్గా అయితే. ఈ వర్షం పడలేదు. సో దాని గురించి అయితే మొత్తం ఓపెన్ అయితే చేసారు. ఒక పిస్తా సో ఫస్ట్ మనకి పైన చూడొచ్చు. సో డెకరేషన్ సంబంధించిన వర్క్స్ అయితే చేస్తారు. సో మన కార్పెంటర్ టీం అన్న వాళ్ళు అయితే చేస్తారు. డెకరేషన్ సంబంధించిన వర్క్స్ అయితే చేస్తారు ఓవరాల్గా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మన గణేష్ సో చేసినాక అయితే మొత్తం రెడీ అయిపోయింది. సో కనిపిస్తుంది అనుకుంటా. అండ్ మన బడా గణేష్ ఫేస్ ఫైనల్గా సో ఫేస్ కూడా సో మనకి సెకండ్ కోటింగ్ అయితే వర్క్ అయితే కిరీటం దగ్గర అయితే చేసారు. సో సెకండ్ కోటింగ్ సంబంధించిన వర్క్ అయితే కిరీటం దగ్గర సో మొత్తం రెడీ చేసారు. అండ్ మన ఐస్ సో మన గణేష్ మహారాజ్కి సో ఇంకా ఐస్ అయితే పెయింట్ చేయలేదు. సో జస్ట్ మనకి సో స్కిన్ కలర్ సో బాడీ కలర్ అయితే వేసారు. సో ఇంకా హెయిర్ దగ్గర కూడా కలర్ అయితే వేయాలి. అండ్ మన చేతులు సో మనకి బడా గణేష్కి అయితే 8 హ్యాండ్స్ అయితే వస్తాయి కదా. సో ఆ 8 హ్యాండ్స్ అయితే ఆయుధాలు అయితే పెయింట్ వేసారు. సో రుద్రాక్షమాల దగ్గర సో పెయింట్ అయితే వేయలేదు జస్ట్. అండ్ ఇక్కడ మనకు చూడొచ్చు సో చక్రం అండ్ శంఖం దగ్గర అయితే సో ఇంకా కలరింగ్ అనేది వేసారు. అండ్ ఇటు సైడ్ సో మన లడ్డు పెట్టే చేయి దగ్గర కూడా చూడొచ్చు. సో లడ్డుకి అయితే కలరింగ్ చేయలే. సో మనకి పాశం సో బుక్ దగ్గర అండ్ మన కమలం సో ఫ్లవర్. అండ్ ఇక్కడ చూడొచ్చు సో మొత్తం శంఖం కూడా ఉంది. సో మొత్తం అయితే కలరింగ్ వేసారు. సో లడ్డు దగ్గర అయితే కలర్ వేయాలంటే. సో ఇక్కడ చూడొచ్చు పంచ. సో మనకి ఇంకోటి బొడ్డు దగ్గర సో నడుము దగ్గర బెల్ట్లో ఉంది. సో అక్కడ ఆభరణాల దగ్గర శేషనాగ్కి కలర్ వేయలే అంతే. అండ్ ఇక్కడ చూడొచ్చు సో మన బడా గణేష్ పంచ. సో పంచ కూడా సో మొత్తం రెడీ అయితే అయిపోయింది. సో మన పంచకి సెకండ్ లేయర్ అయితే వేసారు. సో సెకండ్ కోటింగ్ సో చూడొచ్చు ఒక గ్లాసీ ఫినిషింగ్ అయితే వస్తుంది. సో చూడొచ్చు మార్నింగ్ అయితే మొత్తం లైట్ బ్లూ కలర్లో ఉండే, ఇప్పుడైతే మొత్తం ఒక రాయల్ బ్లూ కలర్ అయితే వచ్చింది. అండ్ పంచ కూడా సో కొంచెం ఆరెంజ్ కలర్ అయితే ఇచ్చారు. సో చూడొచ్చు ఆరెంజ్ కలర్లో ఉంది. అండ్ ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉన్నారు. సో షాల్వా కూడా సో షాల్వాకి సంబంధించి చూడొచ్చు కలర్ కూడా రెడ్ కలర్ ఉంది ఓవరాల్గా. సో రెడ్ అయితే ఇచ్చారు సో షాల్వాకి అయితే. అండ్ ఇది సో ఓవరాల్గా ఒకసారి చూడండి. సో మొత్తం మనకి గణేష్ సంబంధించిన సో హ్యాండ్స్ అండ్ చేతులు అండ్ ఫేస్ కూడా సో చూడొచ్చు మొత్తం రెడీ అయితే అయిపోయింది. అండ్ చూడొచ్చు మనకి చేతు దగ్గర మెహందీ లాగా వస్తుంది. సో ఓం వస్తుంది. సో ఓం అయితే రావాలి సో చేతికైతే ఓవరాల్గా. సో ఈ విధంగా సో ఇక్కడ చూడొచ్చు. సో మనకి వాసవి కనక పరమేశ్వరికి సో మొత్తం మనకి సారీ కలర్ మెరూన్ కలర్ అయితే వచ్చింది. సో బ్రౌనిష్ అనుకుంటా. సో మెరూన్ అయితే అనుకుంటున్నాను నేనైతే. సో మెరూన్ కలర్ అయితే వచ్చింది. సో చూడొచ్చు మనకి ఐ పెయింటింగ్ కూడా సో స్వామివారికి అమ్మవారికి సో ఐ పెయింటింగ్ కూడా అయిపోయింది. సో కనిపిస్తుంది అనుకుంటా. అన్న అడ్డున్నాడు సో కనిపించట్లేదు దానివల్ల. అండ్ చేతికి మెహందీ సో మెహందీ కూడా వచ్చింది. అండ్ టోటల్గా చూడొచ్చు సో ఐ పెయింటింగ్ కూడా సో అమ్మవారికి ఎంత బ్యూటిఫుల్ ఉన్నారో. సో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరికి అమ్మవారికి సో పైన మనకి కిరీటం దగ్గర సో గోల్డ్ కలర్ అయితే వర్క్ అయితే ఇచ్చారు. అండ్ చూడొచ్చు ఓవరాల్గా సో విధంగా అయితే ఉంది. అండ్ ఓవరాల్గా సో మనకి శారీ కూడా సో రెడీ అయిపోయింది. సో చూడొచ్చు మనకి కూడా సో మొత్తం అయిపోయింది. సో కంప్లీట్గా అయిపోయింది. సో చూడొచ్చు సో మొత్తం మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు బేస్ దగ్గర. సో కనిపిస్తుంది అనుకుంటా. సో ఇక్కడ నుంచి చూపిస్తాం. సో మొత్తం మనకి ఏమంటారు వాసవిదేవికి సో కంప్లీట్గా సెకండ్ కోటింగ్ కూడా అయిపోయింది. సో చూడొచ్చు సో అనిపిస్తారు అమ్మవారు. సో ఓవరాల్గా మనకి మెరూన్ కలర్ సారీ విత్ ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు. సో గోల్డ్ కలర్ ఇచ్చారు మొత్తం చూడొచ్చు. మొత్తం రియల్ సారీ ఉన్నట్టు అయితే ఇచ్చారు. సో బ్లౌజ్ కూడా సో గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు ఓవరాల్గా. సో ఈ విధంగా అయితే ఉన్నారు. సో ఇంకోటి సో బొట్టు కూడా సో 2 బొట్టు అయితే వచ్చాయి. ఒకటి కనిపిస్తుందిగా ఒక బొట్టు కూడా 2 అయితే వచ్చాయి సో అమ్మవారికి. సో కనిపిస్తుంది రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్. సో ముక్కు బొడుక కూడా మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది.
చేతిలో కలుషం కూడా కలుషం. ఓవరాల్గా అమ్మవారు సో ఈ విధంగా అయితే ఉన్నారు. అసవిదేవి దగ్గర అప్డేట్ అయితే ఇది. సో మన పూరి జగన్నాథ స్వామి దగ్గర చూడొచ్చు. సో ఓవరాల్గా వర్క్ అయితే అయిపోయింది. సో చూడొచ్చు. సో మొత్తం మనకి స్వామి దగ్గర సో మన బలభద్ర, సో శుభభద్ర అండ్ పూరి జగన్నాథ స్వామి ఈ విధంగా అయితే ఉన్నారు. సో మన భీమేష్ అన్న వాళ్ళ టీం అయితే మొత్తం చేస్తారు. సో కనిపిస్తుంది అనుకుంటా మొత్తం చూడొచ్చు. సో ఐ పెయింటింగ్ కూడా సో అయిపోయినట్టే. సో ఎంత డీటెయిల్గా అయితే చేస్తారు చూడొచ్చు. సో మొత్తం మనకి మొత్తం రెడీ అయితే అవుతుంది చూడొచ్చు ఓవరాల్గా. సో మొత్తం మనకి ఐ పెయింటింగ్ సో అవుతుంది. సో ప్రెజెంట్ అయితే సో ఈ విధంగా అయితే ఉన్నారు. ఓ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. రెడీ అయిపోతారు రేపు మార్నింగ్ కల్లా. సో మొత్తం రెడీ అయితే అయిపోతాయి. సో ఇక్కడ మన పాదాలు సో చూసుకోవచ్చు ఓవరాల్గా. అండ్ కింద బేస్ కూడా సో మొత్తం గ్రే కలర్ అయితే ఇచ్చారు చూడొచ్చు. అండ్ ఇక్కడ మన సో హైగ్రియాస్ మొత్తం నార్మల్ ఫస్ట్ కోటింగ్ అయితే అయింది. సో తర్వాత చేస్తారు. సో మన బడా గణేష్కి అయితే సో కోటింగ్ అయితే చేస్తారు. సో చూడొచ్చు ఇక్కడ సో సెకండ్ కోటింగ్ అయితే చేస్తారు. సో ఓవరాల్గా సో చూడొచ్చు మొత్తం సెకండ్ కోటింగే. సో మొత్తం కోటింగ్ చేస్తారు. అండ్ మన సో ఇక్కడ హైగ్రీవ స్వామికి బేస్ దగ్గర మొత్తం గ్రే కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో చూడొచ్చు బేస్కి. సో ఈ విధంగా అయితే ఉన్నారు. మొత్తం గ్లోబ్ కూడా బ్యాక్ సైడ్ గ్లోబ్ కూడా మొత్తం రెడీ అయిపోయింది. అండ్ అమ్మవారు సో చూడొచ్చు. అమ్మవారి ఫేస్ కూడా సో ఎల్లో కలర్ ఇచ్చారు. ఇంకా రెడ్ సో రెడ్ కలర్ బొట్టు కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అమ్మవారు చూడొచ్చు. మొత్తం మనకి శారీ పింక్ కలర్ ఇచ్చారు. సో ఫస్ట్ కోటింగ్ అయితే అయింది జస్ట్ చూడొచ్చు. ఫస్ట్ కోటింగ్ సంబంధించిన వర్క్స్ అయితే సెకండ్ కోటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో ఫస్ట్ కోటింగ్ అయితే అయింది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మన ఏమంటారు ఇంకా ఆగమన్ అయితే ఉంది. ఖైరతాబాద్ గణేష్ ఆగమన్. సో ఈ 5th అయితే ఆగమన్ ఉంది. సో అందరు రండి. సో 7 o'clock అనుకుంటా. సో చూడొచ్చు మనకి ఐ పెయింటింగ్ కూడా అయింది. సో మన హైగ్రీవ స్వామికి అయితే సో ఇది ఈరోజు అప్డేట్. సో నెక్స్ట్ రేపు మార్నింగ్ అప్డేట్లో వెళ్దాం. ఇంకా నేను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీ.